బాయ్కాట్ల ఇలా సినిమాకి సంబంధించినటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నటువంటి వేళ పాపం విశ్వక్సేన్ స్పందించాడు. అట్లాగే సినిమా నిర్మాత స్పందించారు. ఆ నిర్మాత అయితే అసలు ఆయన అట్లా మాట్లాడాడని మాకు తెలియదు. మేము బయట చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడినట్టున్నాడు. మేము అట్టడి దాన్ని ఎంకరేజ్ చేయము అని ఆయన చెప్తున్నారు. అలాగే విశ్వక్సేన్ ఏమో అసలు ఇట్లాంటి పదాలు మేము అంగీకరించము, సినిమాలకి రాజకీయాలకి ఏంటి సంబంధం అర్థం చేసుకొని నేను ఎంతో కష్టపడి సినిమా తీశానని చెప్తున్నారు. సినిమాలో హీరో ఈయన, నిర్మాత ఆయన, వీళ్ళిద్దరికి ఆ రిస్క్ తెలుసు. పెట్టుబడికి సంబంధించినటువంటి రిస్క్ నిర్మాతకి తెలుసు, కెరీర్కి సంబంధించిన రిస్క్. సాధారణంగా ఆడపిల్ల పాత్రలు హీరోలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే గతంలో అట్లా చేసిన వాళ్ళు ఆ తర్వాత బాగా దెబ్బతిన్నారు. నరేష్ చిత్రం బళ్ళారి చిత్రం తీశాక తర్వాత చాలా పృథ్వీరాజ్ అప్పుడు ఏదో సినిమా తీశాడు. అలాగే ఆడపాత్రలు వేసిన తర్వాత అంటే ఏదో గబక్కన ఒక సెకండ్లో వచ్చిపోయేది కాకుండా కంప్లీట్ ఆడపాత్రలు దాదాపుగా సగం చేసినటువంటి పాత్రలు చేసిన తర్వాత దెబ్బతిన్నట్టుంది. రాజేంద్ర ప్రసాద్ మేడం సినిమా తర్వాత దాదాపు ఒక 10-15 సినిమాల దాకా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. కనీసం 5-6 సినిమాలు ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ధైర్యం చేయరు. అట్లాంటి ధైర్యం చేశాడు, రిస్క్ చేశాడు. ముందు దానికోసం ఆ ఫేషియల్స్, ఆ ఫేస్ మీద చాలా కష్టపడాలి. అది అతను చేశాడు. అంతా చేస్తే ఇప్పుడు ఈ బాయ్కాట్ సినిమా మూలంగా డైలాగ్ మూలంగా వస్తుంది. బట్ ఈ మొత్తానికి కారణమైనటువంటి పృథ్వీరాజ్ తన రెమ్యునరేషన్ తను తీసుకున్నాడు, తన డైలాగులు తను మాట్లాడేశాడు, తను బేస్ చేసుకుని బాగా ప్రమోట్ చేసుకున్నాడు. ఎందుకంటే తను ఏదైనా మాట్లాడితే ఒకప్పుడు జనసేన వాళ్ళు అతన్ని ట్రోల్ చేసేవాళ్ళు, ఇప్పుడు జనసేన వాళ్ళే అతన్ని పాజిటివ్ ట్రోల్ చేస్తారు. కాబట్టి నడిచిపోయింది. అతను సేఫ్ జోన్. నష్టపోయింది ఎవరు? ఇంతకీ ఆ పృథ్వీరాజ్ సమాధానం చెప్పడా?